కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనము శ్రీకృష్ణ లీలలను తెలుసుకుంటున్నాము. పోతన భాగవతం నుండి చక్కగా దశమ స్కందంలో చక్కగా కృష్ణ లీలలను ఎంతో ఆనందంగా ఇన్ని రోజులు లీలలను చూపెట్టాడు. ఇప్పుడు మన కృష్ణయ్య కళ్యాణ వైభోగాన్ని చూపిస్తూ ఉన్నాడు అన్నమాట. అయితే దీంట్లో రుక్మిణీదేవిని అపహరించుకొని కుండిన నగరం వెళ్ళి అందరూ రాజులు చూస్తూ ఉండగా చక్కగా రుక్మిణీదేవిని రథం ఎక్కించుకుని బయలుదేరాడు ద్వారకా నగరం వైపు. అప్పుడు వీళ్ళందరూ ఒకరినొకరు మొహాలు చూసుకొని సమ్మోహనాలైపోయి ఏమి చేయలేకపోయిండ్రు. వాళ్ళు వెళ్తూ ఉంటే అప్పుడు తేరుకొని అయ్యో మన వంశ ప్రతిష్ట కీర్తిని తీసుకుపోతూ ఉంటే ఏంటిది మీ శస్త్రాలు అస్త్రాలు అన్నీ సిద్ధం పెట్టుకున్నారు, అవన్నీ ఎందుకు కాల్చడానికా గంగలో వేయడానికా, మీ శౌర్యం ఎటుపోయింది అని ఒకరినొకరు అనుకుంటూ ఉన్నారట. ఎవరు? ఈ శిశుపాల, దంతవక్రులు, రుక్మి, జరాసంధుడు, వీళ్ళందరూ అలా ఒకరినొకరు అనుకుంటూ తర్వాత వాళ్ళని తరమడము మొదలు పెట్టారు. ఇంకేముంది, వాళ్ళు అలా తరుముకుంటూ వెనుక అంత పెద్ద సైన్యంతో వస్తూ ఉంటే పాపం రుక్మిణీదేవికి గుండెలో రైలు పరిగెడుతున్నాయి, దడలేస్తుంది. అయ్యో ఎక్కడ వాళ్ళు యుద్ధం చేస్తారు, ఇప్పుడు ఏమవుతుందో, మళ్ళీ నన్ను తీసుకెళ్తారో ఏమో అని బాధతోని ఆమె కృష్ణుడి వైపు చూసిందట. చూస్తే కృష్ణుడు ఆమెను చూసి అర్థం చేసుకున్నాడట. అర్థం చేసుకొని ఇంకేముందండి, అక్కడ చక్కగా ఏదో వీరులందరూ వాళ్ళను నిగ్రహించి అక్కడ వెనుక తరుముకొస్తున్న వాళ్ళందరినీ కూడా మంచిగా వాళ్ళందరినీ పరంపర వర్షం కురిపించారట వాళ్ళ మీద. అలా వాళ్ళందరూ వాళ్ళ రథాలను కూల్చారు, మత్తగజాలను కూల్చారు, సంవరించారు, అశ్వాలను వధించారు, సైనికులను చంపేసిండ్రు. ఇలా అందరినీ మీద వాళ్ళ శౌర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటే తట్టుకోలేక ఆ కృష్ణానుచరుల సమక్షంలో నిలవలేక ఆ బలరామ కృష్ణుడు, ఆ కృష్ణుడి యొక్క అనుచరులందరూ యుద్ధం చేస్తూ ఉంటే ఈ శిశుపాల దంతవక్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైన్యంలో వాళ్ళెవరు కూడా నిలబడలేక భయంతో చెల్లా చెదురైపోయిందట. ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయిందట. అదంతా చూసిన శిశుపాలుడికి అయ్యో నేను భార్యను కోల్పోయానే అని చాలా విచారపడుతూ ఉన్నాడు. ఇంకేముందండి, ఆ అమ్మాయిని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు కృష్ణుడు అని. అలా అప్పుడు జరాసంధుడు కొంచెం గంభీర వదనంతో ఏమంటున్నాడంటే, దేహదారులు ఎప్పుడు కూడా స్వతంత్రులు గారు, వారు పరమేశ్వరునికి ఆధీనములు. పరమేశ్వరుడు వారిని తన ఇచ్చ వచ్చినట్టు ఆడిస్తూ ఉంటాడు. జయాపజయాలనేవి మన చేతిలో లేవు. కాబట్టి ఒక్కొక్కసారి మనము ఎంతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ దుఃఖాన్ని కల్పించి కృంగరిస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వేమీ బెంగ పెట్టుకోకు. నా మటుకు నేను ఈ కృష్ణుని చేతిలో 17 సార్లు పరాజయం పొందినను. అయినా నేను నిరాశ చెందకుండా మళ్ళీ వెళ్తూనే ఉన్నాను. ఇట్లా 23 అక్షముల సేనతోని అతడితో తలబడుతూ ఉన్నాను. విజయం పొందాలని. అదేవిధంగా నువ్వు కూడా కాలం కలిసి వచ్చినప్పుడు తప్పకుండా అతన్ని జయిస్తావు. ఈ రోజున అతడు నీకు కల్పించిన అవమానానికి తగిన ప్రతీకారం తీర్చుకోగలవు. దానికి ఇంతగా విచారపడాల్సిన అవసరం లేదు శిశుపాల అని
ఇంకా ఏం చెప్తున్నారట, బ్రతకవచ్చునొడల ప్రాణంబులుండిన బ్రతుకుగలిగనేని భార్య గలదు, బ్రతికి తీవు భార్య పట్టు దయ్యమెరుంగు, వగవలదు వగచవలదు చైద్యవలదు వలదు అని చెప్తూ ఉన్నాడు. బుద్ధి ఊరడిస్తూ ఉన్నాడు అనమాట. బ్రతకొచ్చు, ఒడల ప్రాణములు ఉంటే బతకొచ్చు, భార్య వస్తుంది, అన్నీ వస్తాయి. అంతేగాని వగుచుకుంటూ అంటే బాధపడుకుంటూ ఇప్పుడు కూర్చుంటే ఏం వస్తుంది, ఏమీ రాదు, అలా చేయాల్సిన అవసరం లేదు అని ఊరడిస్తూ ఉన్నాడట. మరి రుక్మి ఉన్నాడు కదా, ఆయన స్నేహితుడు కదా, ఆయన స్నేహితుడికి చెల్లెనిచ్చి పెళ్ళి చేద్దామనుకున్న బావమరిది కదా. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు, ఆ జరాసంధుడి మాటలు విని శిశుపాలుని చూస్తూ అలా కూర్చున్నాడట. కొంతసేపు ఊరట కలిగించుకున్నాడట ఆయన కూడా. మరి తీసుకున్నాక అప్పుడు జరాసంధాదులు అందరూ ఇలా చెప్పేసి ఇంకా చేసేదేముంది అని చెప్పేసి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయినారట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అదంతా గ్రహించిన వాళ్ళ మాటలు అవమానకరంగా ఏం చేయలేక కూర్చోవడము, ఇవన్నీ కూడా తన చెల్లెల్ని కృష్ణుడు అపహరించుకుపోవడం అనేది సహించలేకపోతున్నాడు. తన చేతగాని వాడిలా మిగిలిపోయినా అని ఏం చేసిండట, మంచిగా ఒక అక్షౌహిణుల అంటే అదొక లెక్కనండి, అంతమంది అని ఈ యాదవుల మీదకి ఉరికిండు. ఇక ఇంకేముంది సైన్యంతో. మరి శ్రీకృష్ణుని రథాన్ని సమీపించి ఆయన మీదికి తీవ్రమైన బాణాలను వదులుతూ ఉన్నాడట. ఆ సమయంలో ఆయన ఉద్దేశించి ఇంకా ఏమంటున్నావు, మా సరివాడవా, మా పాపను కొనిపోవడానికి నువ్వేమన్నా మాకు తగినవాడివా, నువ్వు ఏమి ఉన్నదని నీ దగ్గర, మరి ఎందు జన్మించితివి, ఎక్కడ పెరిగితివి, ఎయ్యది నడవడి ఎవరు ఎరుగు, నీ నడవడి ఏంటిది, నువ్వు ఎక్కడ పెరిగినవు, నువ్వు ఎక్కడ పుట్టినవు, అసలు మానహీనుడవు నువ్వు, నీకు మర్యాదలు లేవు, మరి మాయ గైకొని కానీ మలయరావు, మాయలు చేసేటోడివి నువ్వు, మరి నిజ రూపంలో శత్రువును మీద జయించగలవా నువ్వు అని మాయలు చేసేవాడివి, మరి అటువంటి వాడివి ఏం చేస్తున్నావు, మా కొమ్మని ఇచ్చేసేయి, నీవు గుణరహితుడవు, నువ్వు చక్కగా మా అమ్మాయిని తీసుకొచ్చి మాకు అప్పగించు, లేదు అంటే కనుక శిఖా సమానశిత శిలీముఖముల గర్వమెల్ల గొందు గలహమందు అని హూంకరిస్తున్నాడు. ముక్కలు చేసి పడేస్తాం నిన్ను, ఇంకా నీ గర్వం అణచేస్తాము అని ఈ విధంగా ఇష్టం ఉన్నట్టుగా కృష్ణయ్యను మాటలు అంటూ ఉన్నాడట. మరి రుక్మి పలుకులు విని కృష్ణుడు నవ్వుతూ ఉన్నాడు. ఆయనకు తెలియందేముంది, సర్వాంతర్యామి, అన్నీ భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలిసినవాడు కాబట్టి ఆగి మరి కొన్ని తీవ్ర బాణాలను వదిలిండట. కాసేపు నవ్వుకుని తర్వాత మరి అతని కోదండాన్ని ఖండించేసిండు. ఆయన వేసిన బాణాలన్నీ రథాన్ని కూల్చేసిండట, అతన్ని గాయపరిచిండు. ఇంకా ఇప్పుడు ఏం చేస్తాడండి, మరి అప్పటికి కూడా రుక్మికి కృష్ణుని సామర్థ్యం తెలుసుకుంటలేడు. ఇంకా రెచ్చిపోతూ మాట్లాడుతూ ఉన్నాడట. మరి అప్పటికి కూడా అతను తెలుసుకోకపోవడం వల్ల శ్రీకృష్ణుడు వాటిని కూడా చూర్ణం చేసేసిండట. ఇంకా ఆయన ఖడ్గ కవచాలు అన్నీ ఉన్నాయి కదా, అవన్నిటిని కూడా తునకలు తుర్తునియలు చేసేసిండట. చేసి మరి ఇంకా శిరాన్ని ఖండించే ఉద్దేశంతో కత్తి పైకి ఎత్తిండట ఈ రుక్మిణి మీదికి. అప్పుడు రుక్మిణీదేవి ఆ పరిస్థితి చూసి ఆమె ఇంకా ఆందోళన పడుతూ ఉందట. తన అన్న అయిన రుక్మిణిని చంపబోతూ ఉన్నాడు,
అయ్యో ఆపదను అర్థం చేసుకున్నది ఆమె వెంటనే. అమ్మో ఇంకేమైనా ఉందా అని అక్కడికి పోయి వెంటనే శ్రీకృష్ణుని పాదాల మీద పడి, నిన్ను నీశ్వర దేవదేవుని నిర్ణయింపగలేక యో నన్ను తామర కీర్తి శోభిత సర్వలోక శరణ్య మా అన్న ఈతడు నేడు చేసే మహాపరాధము నీ ఎడన్ నీ వల్ల ఎంతో అపరాధం చేసిండు ఈయన మా అన్ననా, కాబట్టి కొంచెం చూడు ఆయనను, కళ్ళలేదని విన్నవించుట కాదు అంటే ఆయన తప్పు చెయ్యలేదు అని నేను అనడం లేదు వల్లభా, ఈతని తప్పులను నువ్వు క్షమించు. మరి భాగ్యవంతులమైతిమి మేము అల్లుడయ్యే, మరి మా తల్లిదండ్రులకు నువ్వు అల్లుడవయ్యి భాగ్యవంతులమైనమని మన తల్లిదండ్రులు అనుకుంటూ ఉన్నారు. ముకుందుడు ఈశ్వరుడు మోదితులైన మా తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు ఇప్పుడే నువ్వు అల్లుడిగా దొరికినావని. మరి అటువంటి వాళ్లకు పుత్రశోకాన్ని కలిగించకు అని ప్రార్థించింది. అన్నను చంపితే తల్లిదండ్రులు బాధపడతారు అని ఇప్పుడే ఆనందపడుతూ ఉన్న మా తల్లిదండ్రులకు బాధ కలిగించకు, మా అన్నను క్షమించి వదిలేయి అని. మరి అలా చేయకు అని నివేదించుకుందట ఆమె. అట్లా అప్పుడు రుక్మిణీదేవి ప్రార్థన విని శ్రీకృష్ణుడు సరే అని రుక్మిణిని సంవరించే అభిప్రాయాన్ని మార్చుకొని ఆ వెంటనే ఏం చేసిండు, మరి ఏదో ఒక శిక్ష వేయాలి కదా ఇతనికి అని అతన్ని సమీపించి బంధించి అతని తలగా గొరిగిండట. మీసము కొంతవరకు తీసి విరూపిని చేసిండు. అంటే సగం గుండు కొరిగిండు, సగం మీసం కొరిగిండు ఒక సైడు, అలా ఉంచేసిండు. అంటే మీసం అంటే ఏంటిది, రాజులకు వాళ్ళ శౌర్యానికి చిహ్నము. ఆ మీసం కొరవడం అంటే అది చావుతో సమానమైనది. కాబట్టి సంవరించకుండా ఆ విధంగా అవమానపరిచిండనమాట. మరి ఎంతైనా అన్న కదా, చెల్లెకి ఎంత బాధ ఉంటుంది. అప్పుడు భీష్మ నందండైన రుక్మిణి ఆ విధంగా చూసి బలరామునికి జాలి వేసిందట. అందుకని ఏమంటూ ఉన్నాడంటే, ఈమెను చూస్తూ ఉంటే, ఆమె విచారాన్ని చూస్తూ ఉంటే, ఆమె మొహం చూస్తూ ఉంటే చాలా బాధ కలిగిందట. మరి అట్లా అతనికి బంధ విముక్తి కలిగించిందట పోయి వెంటనే. మరి శ్రీకృష్ణుడిని ఉద్దేశించేమో ఏమంటున్నాడంటే, తలమనక భీష్మనందను తలయును మూతియును గొరుగదగవే బంధువులు మూతియు గొరుగుట అలా చేయవచ్చునా, అది మంచి పద్ధతేనా? కొందరు రిపులను కీడును, కొందరు హితులను మేలును కోరుకుంటూ ఉంటారు. మీ అందును సముడవు, నువ్వు అలా హితులకు హితం చేస్తావు, మరి అహితులకు అహితం చేస్తావు. నువ్వు అందులో సముడవే, నువ్వు ఎవరికి ఏ విధంగా చేయాలో ఆ విధంగా. అంటే రుక్మిణీదేవి ప్రార్థించింది, మరి ఆమెను తీసుకెళ్ళమంటే తీసుకెళ్తున్నాడు, రుక్మిణి అడ్డుకుంటూ ఉన్నాడు, ఆయన తప్పు చేస్తున్నాడు కాబట్టి ఆయనకి శిక్ష వేసిండనమాట. మరి ఇట్లా పొందగ నేలయ్యా విషమ బుద్ధి అని అంటూ ఉన్నాడట కృష్ణయ్య చేసిన పనికి. ఏదో ఒకటి మా పాపం రుక్మిణి బాధపడుతుంది కదా, అలా సమర్థిస్తూ చెప్తూ ఇంకా ఏమంటున్నాడంటే, రుక్మిణీదేవిని ఉద్దేశించి ఏదైనా తప్పు జరిగినప్పుడు ఏం చేస్తారండి, అత్త కోడలు ఉందనుకోండి, వాళ్ళు ఇద్దరికీ సమానంగా మధ్యలో నువ్వు ఇట్లా ఎందుకు చేసావు, ఇలా ఉండేది అని, అయినా మరి ఏం చేస్తావు, ఇట్లా చేయడం సబబే, అంతకన్నా మించేం లేదు అని ఇట్లా ఏదో సమర్థించి చెప్తూ ఉంటాం కదా, ఆ విధంగా బలరాముడు చెప్తూ ఉన్నాడనమాట. మరి తోడంబుట్టిన వాని
భంగమునకు దుఃఖించి మా కృష్ణుని చూడకమ్మా, నువ్వు బాధపడుతూ నీ తోడబుట్టిన వాడికి రుక్మికి బాధ కలిగించిండు అని నువ్వు అనుకోకు రుక్మిణమ్మ. మరి మనము ఆలోచిస్తే కీడును మేలును జంతులే ఒకడు శిక్షింపగా రక్షింపగా నీ తోడబుట్టు కదా. మరి కీడు చేసిన వాడికి మనము కీడు చేస్తాము, శిక్ష పడాలి కీడు చేసిన వాడికి కదా. మరి మేలు చేసిన వారికి మేలు కలగాలి, అది తోడబుట్టు అయినా సరే ఎవరైనా సరే. మరి అంతేకాదు బంధువైన వాడు, మరి ఈయన దోషం చేసినవాడు, మరి అతన్ని వధించటం వల్ల పాపం సంభవిస్తుందని మా కృష్ణయ్య వదిలేసినా కూడా మరి ఆయన చేసిన దోషానికి ఏదో ఒక శిక్ష వేయాలి కదా. అది శిక్ష వేయడము అనేది క్షత్రియ ధర్మం కదా, దానికి విరుద్ధంగా ఎలా ఉంటుంది? అందుకే మా కృష్ణయ్య మీ అన్నయ్యను చంపకుండా వదిలేసి ఈ విధంగా శిక్షించాడమ్మా అని బుజ్జగిస్తూ ఉన్నాడట, ఆమె బాధను పోడగొట్టడానికి కొంత. అట్లా మరి మదాంధులైన వారు భూమిని, ధనధాన్యాలను, స్త్రీలను, భోగాలను, అభిమానాన్ని నిమిత్తంగా చేసుకొని ఇతరులను హింసిస్తూ ఉంటారు కదా. మరి అటువంటి వాళ్ళను దండించడం క్షత్రియుల ధర్మం కాదా తల్లి? మరి మా కృష్ణుడు కూడా ఇప్పుడు ఆ ధర్మాన్నే పాటించిండు కదా. నువ్వు బాధపడకు, విచారించకు అని చెప్తూ ఉన్నాడనమాట. అలా ఊరడించేసరికి ఆమె కూడా కొంత ఊరడిల్లిందట. అవును కదా, ఇంతకన్నా ఏం చేయడు, మరి సంహరించొద్దు అని ఈమెనే ప్రార్థించింది, తల్లిదండ్రికి శోకాన్ని ఇవ్వకు అని. మరి సంహరించలేదు, కానీ ఆయన ఎదురు తిరగడం కూడా తప్పే కదా. మరి అందుకని చిన్నపాటి పరాభవాన్ని చేశాడు అని రుక్మిణీదేవి తన విచారాన్ని కొంతవరకు సరి చేసుకుందట, ఇంకా తొలగించుకున్నదట. మరి కానీ పరాభవించినందుకు ఆ రుక్మి మాత్రము చాలా అభిమానవంతుడు కదా. మరి అందుకని ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడట. ఆ పరాభవానికి, అవమానానికి తట్టుకోలేకపోతూ ఉన్నాడట. ఆయనను కట్లు విప్పి నువ్వు వెళ్ళిపో అని చెప్పినా కూడా ఆయన కుండిన నగరం వెళ్ళలేకపోయిండు. మళ్ళీ తన మొహాన్ని కుండిన నగరంలో చూపించలేను అని చెప్పేసి అక్కడనే పక్కన ఇంకో ఊరుందట, భోజకటం అనే పురం ఉందట, అక్కడికి వెళ్ళిండట. ఈయన తన నగరానికి వెళ్ళకుండా అక్కడికి వెళ్ళిండట. కొన్ని రోజులు అక్కడే ఉంటాను అని. అట్లా అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముందండి, వీళ్ళందరూ కూడా రాజులందరినీ జయించి చక్కగా కృష్ణయ్య రుక్మిణీదేవితో సహా ద్వారకా నగరం చేరుకున్నారు. అక్కడ వైభవంగా చక్కగా పార్వతీ పరమేశ్వర్లు, దేవతలు అందరూ కూడా కలిసి ఆ రుక్మిణీ కృష్ణులకు కళ్యాణాన్ని బ్రహ్మాండంగా జరిపించారు. మరి ఆ విధంగా రుక్మిణీ కళ్యాణము జరిగిపోయింది ద్వారకా నగరంలో. అంటే ద్వారకా నగరాన్ని నిర్మించిన తర్వాత కృష్ణయ్య వివాహం చేసుకున్నాడు ద్వారకా నగరంలో. మరి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి మరి అక్కడ అలా పెళ్ళి చేసుకున్నాడు అన్నమాట. అట్లా మరి వారి పెళ్ళి ఆడే నిజ చేతో హరిణిన్ మరి చాలా వాళ్ళు ఒకరికొకరు ఎంతో ఈడు జోడు చక్కనైన జంట అని అందరూ కూడా పూల వర్షాలు కురిపించారట, ఆనందపడ్డారట ఆ ద్వారకా నగర వాసులందరూ కూడా. ఆ విధంగా వీళ్ళ పరిణయము, వివాహము జరిగింది. మరి జరిగిన తర్వాత ఈ రుక్మిణీ కృష్ణులకు ఒక కొడుకు పుట్టాడట. అతని పేరే ప్రద్యుమ్నుడు. మరి ఆ ప్రద్యుమ్నుడు ఎవరు అంటే
పూర్వము సతీదేవి పరమేశ్వరుడిని పొందడం కోసము తపస్సు చేస్తూ పూజ చేస్తూ ఉంటే తారకాసురుణ్ణి సంహరించాలంటే శివపుత్రుడుతోనే సాధ్యమవుతుంది అని దేవతలు మన్మధుడిని పంపిస్తారు. ఎందుకు అంటే శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకొని పుత్రుని కనాలి అని. అప్పుడు మన్మధుడి పని ఏంటి? బాణాలు వేయడమే. మన్మథ బాణాలు వేస్తాడనమాట ఆ పరమశివుడికి. ఆ పార్వతీదేవి అక్కడ ఉన్నప్పుడు సేవలు చేసేటప్పుడు. అయితే అది గమనించిన పరమశివుడు తన 3వ కన్ను తెరిచి చూసేసరికి మన్మధుడు భస్మీపటలమైపోతాడు. అప్పుడు రతీదేవి మళ్ళీ ప్రార్థించింది, అసలు నిజానికి ఆయన తప్పేం లేదు, దేవతల కోసం అని వచ్చిండు కదా అని. అప్పుడు నిజం తెలుసుకున్న పరమేశ్వరుడు, నువ్వు నీ భర్త నీకు చక్కగా కనిపిస్తాడు శరీరంతో, మరి ఇతను శ్రీకృష్ణుడు కృష్ణావతారంలో కృష్ణుడికి పుత్రుడుగా జన్మిస్తాడు అని వరం ఇచ్చారనమాట. ఆ విధంగా ఇప్పుడు ఆ మన్మధుడే ఇప్పుడు రుక్మిణీ కృష్ణులకు పుత్రుడుగా జన్మించాడనమాట. మరి ఈ విధంగా ప్రద్యుమ్నుడుగా జన్మించాడు ఇతను. మరి ఇంకా అతని తర్వాత వారికి చారుదేష్ణుడు, సుదేష్ణుడు, సుషేణుడు, చారుగుప్తుడు, చారువాహనుడు, చారువిందుడు, చారుభద్రుడు, చారు గర్భుడు, చారుడు అనే కుమారులు, చారుమతి అనే కూతురు కూడా జన్మించిందట. ఇది రుక్మిణీ కృష్ణుల యొక్క సంతానం అండి. ఇదంతా కూడా ప్రద్యుమ్నుడు మనకు తెలుసు, వీళ్ళందరూ కూడా జన్మించారు వాళ్ళకి. మరి ఇట్లా ప్రద్యుమ్నుడు మాత్రము రూపురేఖలలో ఎలా వీర్య ప్రతాపాలలో కానీ ఏ విధంగా కృష్ణుడికి తీసిపోడట. సేమ్ అతన్ని చూసిన వారందరూ కూడా కృష్ణుడే అనుకుంటూ ఉంటారట. అట్లా ఉంటాడట ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడిలాగానే. అక్కడ అంతఃపుర కాంతలు కూడా చూసి కృష్ణుడే వచ్చాడేమో అని భ్రమపడుతూ ఉంటారట. ఒక తేడా ఏముందట అంటే, అలా శ్రీకృష్ణుడు ప్రద్యుమ్నుడు ఒకే విధంగా ఉండడం వల్ల ఆ ప్రద్యుమ్నుడు ఎదురైనప్పుడు అతని విరోధులు శ్రీకృష్ణుడే అనుకొని అమ్మో ఇతన్ని ఎదిరించడము విరోధించడం అపాయకరం అని పక్కకు తొలగిపోయేవాళ్ళట. మరి చెలిమినే చేసేవాళ్ళు కానీ ఎవరు కూడా విరోధాన్ని పెట్టుకునేవాళ్ళు కదా. అట్లా ఈ ప్రద్యుమ్నుడు పెరుగుతూ ఉన్నాడు. మరి మన్మధుని భార్య అయిన రతిదేవి ఏమో మాయావతి అనే పేరుతోని జన్మించిందట ఈ భూలోకంలో. అప్పుడు ఈ ప్రద్యుమ్నుని ధర్మపత్ని అయిందట. ఆ విధంగా రతి మన్మధులు ఇద్దరు కూడా ఈ శ్రీకృష్ణుడి కొడుకుగా కోడలుగా ఈ భూమి మీద సంచరించారు. ఇదండి వాళ్ళది. అయితే మరి ప్రద్యుమ్నునికి శ్రీకృష్ణునికి ఒక తేడా ఉందట. ఏంటి అంటే శ్రీకృష్ణ భగవానుడు మెడలో కౌస్తుభాన్ని ధరించేవాడు కదా. అలాగే శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఉంటుంది విష్ణుమూర్తికి. అది ఎప్పుడు ఏ అవతారంలో అయినా కూడా అవన్నీ ఉంటాయి. కాబట్టి అవి రెండు మాత్రము వేరే ఎవరికి కూడా కలిగి ఉండరు. ఒక శ్రీ మహావిష్ణువు మాత్రమే కలిగి ఉంటాడు వాటిని. ఇదండి వాళ్ళకు తేడా. ఈ విధంగా రుక్మిణీ కృష్ణుల కళ్యాణం అయిపోయింది, వాళ్ళకు సంతానం కలిగింది, వాళ్ళకు కోడలు కూడా రావడము జరిగిందండి. తర్వాత ఈ విధంగా కృష్ణయ్య 8 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా. మరి అలా ఒక్కొక్క పెళ్ళి గురించి మనము చక్కగా తెలుసుకుందాము. ఇప్పుడు కృష్ణయ్య పెళ్ళిళ్ళ విశేషాలను తెలుసుకుంటున్నాం అన్నమాట. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.